లివర్ కర్రీ చేస్తున్నానండి. చూడండి, అంత కారము, ఉప్పు, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అంతా కలిపి ఒక బౌల్‌లో హాఫ్ అన్ అవర్ పెట్టేస్తానండి. తర్వాత అన్నీ ఉల్లిగడ్డ, కొత్తిమీర, మెంతాకు, పుదీనా, ఉల్లాకు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కూడా అన్నీ వేసేయాలండి. మసాలా దినుసులు అన్నీ పట్టా, సాజీర అవన్నీ ఏసాక ఇలా ఆకులు మంచిగా ఫ్రై కావాలి ఆయిల్‌లో. అయ్యాక ఆనియన్స్ ఏసేసేసుకొని ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం మంచిగా వేపుకోవాలండి. చూడండి, ఇవి లివరు ఎంత బాగా అంత పట్టేసింది కారం అంతా. హాఫ్ అన్ అవర్ ఉంచాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఆనియన్స్ మంచి కుక్ అయ్యాయి కదా. చూడండి, అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసేసుకొని కొంచెం సరిపడా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ నేను కలిపి పెట్టిన వాటిలో అన్నీ వేసానండి. అది ఇట్లా టూత్ పిక్‌తో అంతా అనేసుకున్నామంటే అది లోపలికి కుక్ చేసేటప్పుడు మంచిగా కుక్ అయిపోయి అందులో కారం, ఉప్పు అనేది పట్టేస్తది. ఎందుకంటే లివర్‌కి పైన పట్టేస్తది కానీ లోపల అనేది మనకి నీచు కొట్టడము, మళ్ళా కారం, ఉప్పు లోపలికి వెళ్ళిపోకపోవడము అలా జరుగుతుంది. సో, అలా జరగకుండా ఇలా మంచిగా అంతా పట్టేలాగా చూడండి. అట్లా కొంచెం వాటర్ ఉంటది కదండీ! అది మూత పెట్టేసేసి మంచిగా వాటర్ అంతా పోయే వరకు ఇలా ఉడకాలి ముక్క. అలా పోయే వరకు అంతా ఉడికాక మనం ఒక గ్లాసుడు వాటర్ పోసేసుకోవాలి. పోసేసుకొని ఇప్పుడు మీడియంలో పెట్టేసి మంచిగా కుక్ కానివ్వాలండి. మంచిగా ముక్క ఉడికేలా కుక్ అయిపోయి సిమ్‌లో పెట్టేసేసుకొని కొంచెం ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచేసేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని దించుకొని తింటే అన్నంలో కలుపుకొని సూపర్ ఉంటదండి. మీరు కూడా ట్రై చేయండి.